హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షా కలెక్షన్స్. ఇది మన గుంటూరులో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర అన్నమాట. లోపల డెకరేషన్ మాత్రం ఎక్సలెంట్గా చేశారు. ఫస్ట్ టైం కాటన్తో చేశారు. ఇది మన గుంటూరులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి కొంచెం పక్కన అన్నమాట. అసలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇది మొత్తం కాటన్తో డెకరేట్ చేశారనుకుంటా టెంపుల్ మొత్తం. లోపలికి వెళ్దాం. అసలు స్వర్గంలో ఎలా ఉంటుందో జస్ట్ ఆ ఫీల్ అలా వస్తుంది. నాకు తెలియదు స్వర్గంలో ఎలా ఉంటుందో. టీవీలో చూస్తూ ఉంటాం కదా, మూవీస్లో ఇలా స్నో, అలా మబ్బులు, మేఘాలు, అలాగా ఇలా ప్రతి అమ్మవారిని ఇట్లాగా ప్రతి చోట అమ్మవారి విగ్రహాలు అనేవి ఉన్నాయి. చూడటానికైతే రెండు కళ్ళు చాలవు అంటారు కదా, అలా ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో. లోపల చల్లగా ఉంది. ఈ టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. అమ్మవార్లు ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చారు మనకి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు మన గుంటూరులో. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. గుంటూరు పీపుల్ ఎవరైనా ఉంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. ఇలాగా అమ్మవారి అవతారాలు ఒక్కొక్క ప్లేస్లో ఇలా ప్రతిష్ఠించారన్నమాట. అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. చల్లగా ఉంది ఈ ప్లేస్ మొత్తం కూడా. లోపల నేనైతే ఈవినింగ్ 5కి అలా వెళ్ళాను విజిట్ చేయడానికి. మీకు ఫ్రీ టైంలో వెళ్ళి విజిట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మొత్తం ఫ్లవర్స్. ఇంకా ఇది కంప్లీట్గా డెకరేట్ చేశారో మరి చేయలేదో తెలీదు. ఇదిగోండి అమ్మవారు. చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. మొత్తం ఏసీస్ పెట్టారన్నమాట ఆ కూలింగ్ ఫీల్ కోసం. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. క్లీన్ చేస్తున్నారు మొత్తం.